ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో కొనసాగుతున్నాయి. హీరో మోటార్ కార్ప్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హెచ్సిఎల్ టెక్, టాటా మోటార్స్, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా ఇటు ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రజెంట్ మనం చూస్తే నిఫ్టీ 50 25,075 దగ్గర కొనసాగుతోంది. అంటే 410 పాయింట్ల లాభంతో ముందుకెళ్తా ఉంది. ఇటు బీఎస్సీ సెన్సెక్స్ 82,587 దగ్గర కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇటు నిఫ్టీ 500 22,793 దగ్గర కొనసాగుతోంది. బ్యాంక్ నిఫ్టీ కూడా 55,360 దగ్గర కొనసాగుతోంది. ఇటు నిఫ్టీ ఐటీ కూడా మంచి ర్యాలీలోనే ఉంది, 454 పాయింట్ల లాభంతో. ఇక మార్కెట్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ని అక్కడ రాస్తే మనతో పాటు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ శేషు గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్, ఏంటి మార్కెట్కి సంబంధించి కూడా చాలా మంది అంటే లాభాల్లో ఉన్నాయి, నిన్న కొంచెం మిశ్రమ ఫలితాలు, మొన్న కొద్దిగా ఇట్లా కనిపిస్తా ఉన్నాయి. ఏంటి ఈ మూమెంట్ లో ఏం చేయాలి అనేది? ఒకవైపు బార్డర్ లో టెన్షన్, ఇంకోవైపు మదుపర్లలో కూడా కొద్దిగా టెన్షన్ అయితే కనిపిస్తా ఉంది. ఎట్లా ఉంటుంది సార్? ఇప్పుడైతే మార్కెట్స్ దాని నుంచి బయటకు వచ్చేసాయండి. మనకి ఈ వారం అంతా కూడా ర్యాలీ చూసాము. ఒక రోజు అంటే ఈ వార్ రిలేటెడ్ ఏదైతే న్యూస్ మనకి వచ్చిందంటే వార్ దాదాపు ఆగిపోయినట్టు వచ్చాయో దాని తర్వాత భారీ ర్యాలీ చూసాము. ఆ పక్క రోజు కొంత ప్రాఫిట్ బుకింగ్ కనపడింది. బట్ ఓవరాల్ గా చెప్పాలి అంటే మార్కెట్ మళ్ళీ ఈ రోజు దాన్ని గమనిస్తే ఇనిషియల్ గా కొంత ఫ్లాట్ గా ఉంది. అయితే నుంచి మార్కెట్స్ లో ఒక్కసారి ఒక మంచి చూసాము. ఇంకా చెప్పాలంటే షార్ట్ కవరింగ్ కూడా బాగా వచ్చిందని చెప్పొచ్చు. నిఫ్టీ చాలా రోజుల తర్వాత 25,000 కి దగ్గరికి వచ్చేసింది. అంటే గతంలో మనకి తెలిసింది ఒక 9 months బ్యాక్ నిఫ్టీ కనుక గమనిస్తే 26,000 దాకా వెళ్ళింది. అంటే మన నిఫ్టీ హై కనుక గమనిస్తే 26,300 అనమాట. అక్కడ నుంచి చాలా వీక్ అయ్యి నిఫ్టీ దగ్గర 14% కరెక్ట్ అయింది, 14-15% కరెక్ట్ అయింది. తర్వాత మళ్ళీ లాస్ట్ ఒక 2 months లో మార్చి, ఏప్రిల్, తర్వాత మే కూడా మనకి మే మంత్ కూడా మనకి మంచి మంత్ అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు నిఫ్టీ మే సిరీస్ అంటే F&O సిరీస్ ప్రకారం చూస్తే మేలో కూడా పాజిటివ్ గానే ఉంది. కాబట్టి నేను కూడా బై అండ్ డిప్స్ గా చెప్తాను. ఇంకా మార్కెట్స్ ఇక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఈ ర్యాలీకి అంటే ఈ రోజు ర్యాలీకి పాజిటివ్ అంశాలుగా చెప్పాలి అంటే అటు గ్లోబల్ గా నెగిటివ్ లేవు, అదొకటి. తర్వాత మనకి ట్రేడ్ వార్ గతంలో మనం చూసాము. ట్రంప్ టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని దేశాల మీద పెంచడము అనేది చూసాము. అయితే ఇప్పుడు మళ్ళీ మన ఇండియా మీద కొన్ని సెక్టార్లకి జీరో టారిఫ్ కొంచెం ఇంతకుముందు కొంతకన్నా తగ్గించే అవకాశాలు ఉన్నాయి. 0 ఒకటి, తర్వాత ఇంతకుముందు ఎక్కువ టారిఫ్స్ ఉన్నాయి, అవి తగ్గించే అవకాశాలు ఉన్నాయి. వార్తలు కూడా మనకి రావడం చూస్తున్నాము. సో ఏదేమైనప్పుడు కూడా మార్కెట్స్ లో ఏంటంటే ఒక మంచి షార్ట్ కవరింగ్ ర్యాలీ అంటాం. ఇది షార్ట్ కవరింగ్ ర్యాలీ కనపడింది. ప్లస్ దీంతో పాటు లార్జ్ క్యాప్ స్టాక్స్ లో కొంత మేర బయింగ్ అనేది చూస్తున్నాము. ఈ రోజు కానీ గమనిస్తే హీరో మోటార్ కానివ్వండి, జేఎస్డబ్ల్యూ, ఇటువంటి స్టాక్స్ చాలా స్ట్రాంగ్ బయింగ్ ప్లస్ షార్ట్ కవరింగ్ కూడా కొన్ని స్టాక్స్ లో ఉంది. ఇక నిఫ్టీలో కానీ గమనిస్తే ఈ రోజు ఓన్లీ 3 స్టాక్స్ మాత్రమే ప్రస్తుతానికి మైనస్ లో ఉన్నాయి, మిగతా అన్ని కూడా పాజిటివ్ గా ఉన్నాయి. అడ్వాన్స్ డిక్లైన్ లో కూడా మనం చూస్తే క్లియర్ గా అడ్వాన్సెస్ బాగా. ఈవెన్ 2 days బ్యాక్ మార్కెట్ పడిన రోజు కూడా అడ్వాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే కొంచెం మన నిఫ్టీ 300 పాయింట్స్ పడిన రోజు కూడా అడ్వాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అది పాజిటివ్ అంశం. అంటే అడ్వాన్సెస్ అంటే ఓవరాల్ గా నిఫ్టీలో మెజారిటీ స్టాక్స్ అన్ని కూడా పాజిటివ్ గా ఉన్నాయి. ఇక నేను అనుకోవడం నిఫ్టీ 25,000 కూడా క్రాస్ అయిపోయి ఇంకా ముందుకు కూడా వెళ్ళొచ్చు. 25,200 కొంత ప్రాఫిట్ బుకింగ్ రావడానికి అవకాశం. రైట్ సార్, మీతో మాట్లాడడానికి భాషా గారు ఉన్నారు కాలర్. భాషా గారు నమస్కారం అండి. హలో సార్, నమస్తే సార్. రైట్, మీ డౌట్ అడగండి. శేషు గారు ఉన్నారు, బిజినెస్ అనలిస్ట్. సార్ శేషు సార్, నమస్తే సార్. నమస్తే అండి సార్. క్రాంప్టన్ ఈ టైంలో తీసుకోవచ్చా సార్? ఏమన్నారండి? క్రాంప్టన్ ఓకే. క్రాంప్టన్ గ్రీవ్స్ గురించి మీరు అడిగారు. 327 ఉంది సార్ ప్రజెంట్.
అవునండి, తీసుకోవచ్చు అండి. లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే తీసుకోవచ్చు. రీసెంట్ గా ఇది పార్టిసిపేషన్ అనేది దాదాపు లేనట్టు ఏం చెప్పాలంటే, రీసెంట్ మార్కెట్ పార్టిసిపేషన్ లో క్రాంప్టన్ గ్రీవ్స్ పెద్దగా పార్టిసిపేషన్ లేదు. తీసుకోవచ్చు, మీరు ట్రై చేయొచ్చు లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే. రైట్ సార్, విజయవాడ నుంచి ఉన్నారు కాలర్ అంజలి గారు. అంజలి గారు నమస్కారం. నమస్తే అండి. నమస్తే శేషు గారు. నమస్తే అండి. ఓకేనండి, అది ఆటోమొబైల్ సెక్టర్ లో టీవీఎస్ మోటార్స్ అండ్ ఎన్షర్ మోటార్, బజాజ్ ఆటోలో ఏది బెస్ట్ అంటారు? అంటే ఫ్రెష్ గా ఎంట్రీ తీసుకోవడానికండి, మార్కెట్ ఫాల్ అయినప్పుడు. అలాగే హెచ్ఏఎల్ నా దగ్గర కొన్ని షేర్స్ ఉన్నాయండి. అప్పర్ సర్క్యూట్ లో అది ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇంకోటి ఏమన్నారండి? హెచ్ఏఎల్ నా దగ్గర 3,500 3,000 లో కొన్ని షేర్స్ ఉన్నాయండి. అవి మార్కెట్ లార్జ్ ఐ మీన్ హయ్యర్ ఎండ్ లో ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ప్రైస్ హెచ్ఏఎల్? హెచ్ఏఎల్ గురించి అడుగుతున్నారండి? అవునండి. యా, ఓకే అండి. సో టీవీఎస్, బజాజ్, ఐషర్ మోటార్స్ మూడిట్లో ఏది బెస్ట్ అన్నారు? అట్లా చెప్పడం అయితే కష్టం అండి. అయితే నేను కూడా మూడిట్లో మూడు బెస్టే. అయితే మూడిట్లో మనం ఏది చూస్ చేసుకోవాలి అంటే, నేను కూడా ఐషర్ మోటార్స్ మీరు చెప్పిన మూడు స్టాక్స్ లో ఐషర్ మోటార్స్ ని మీరు లాంగ్ టర్మ్ దృష్టిలో పెట్టుకుంటే ట్రై చేయొచ్చు. ఐషర్ మోటార్స్ కంపారిటివ్లీ మిగతా వాటితో చూసుకుంటే ఐషర్ మోటార్స్ మీద నేను వీటి మీద పాజిటివ్ ఉన్నాను, కానీ బట్ కొంచెం ఎక్కువ ఐషర్ మోటార్స్ వైపు నేనైతే మొగ్గు చూపుతాను. తర్వాత హిందుస్థాన్ ఏరోనాటిక్స్ గురించి అడిగారు. రీసెంట్ గా మనం చూసాము, ఈ వార్ అంటే ఇటువంటి వార్తలు అంటే వార్ తర్వాత ఇటువంటి కంపెనీస్ అని, డిఫెన్స్ రిలేటెడ్ కంపెనీస్ అని కూడా లాస్ట్ 1 month బాగా పెరిగాయి. అయితే ఇక్కడ ఏంటి అంటే, ఇక్కడ కొంచెం ఆగొచ్చు అండి, దగ్గరగా ఈ లెవెల్లోనే కొంచెం ఆగడానికి అవకాశం ఉంది హిందుస్థాన్ ఏరోనాటిక్స్. ఎందుకంటే మామూలుగా షార్ట్ వ్యూతో చూడాలి అంటే ఏంటంటే, బై అండ్ సెల్ అండ్ రూమర్స్ అంటుంటాము. అయిపోయింది, న్యూస్ అంతా అయిపోయింది, వీటికి డిస్కౌంట్ అయిపోయింది అనమాట. అంటే వార్ తర్వాత ఫ్యూచర్ లో గవర్నమెంట్ కొంచెం స్పెండింగ్ ఎక్కువ కావచ్చు, ఇటువంటి వార్తలన్నీ వచ్చాయి ఈ డిఫెన్స్ కి. అవన్నీ పాజిటివ్ గా తీసుకుంది. సో మార్చి నెంబర్స్ గొప్పగా రాలేదు. సో నేను కూడా ప్రాఫిట్ బుక్ చేసుకోండి హెచ్ఏఎల్ అయితే. రైట్ సార్, రాజు గారు ఉన్నారు కాలర్. రాజు గారు నమస్కారం, మీ డౌట్ అడగండి. శేషు గారు. నమస్కారం సార్. గుడ్ ఆఫ్టర్నూన్. నమస్కారం సార్. ఈ టైంలో హెచ్ఎఫ్సిఎల్, పిరమల్ ఫార్మా ఎంటర్ కావచ్చా సార్? హెచ్ఎఫ్సిఎల్ అనేది పూర్తిగా ట్రేడింగ్ స్టాక్ అండి. బాగా మీరు చూసారు, 171 నుంచి 70 రూపీస్ దాకా వచ్చేసింది, 72 వచ్చింది అనమాట. అక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు 80 పెరగడం స్టార్ట్ అయింది. ఇది ఏంటంటే స్పెక్యులేషన్ ఎక్కువ ఉంటుందండి. ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ స్టాక్ గా మనం చూడకూడదు. ఇవన్నీ కూడా ఏంటంటే పెరుగుతాయి, మార్కెట్ లో స్టడీ ఉన్నప్పుడు పెరుగుతాయి, తర్వాత పడడం కూడా అట్లే ఉంటుంది. ఇవన్నీ గ్రోత్ ఉండే హెచ్ఎఫ్సిఎల్ కి గ్రోత్ లేదు. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం మీరు ఇటువంటి స్టాక్ కన్నా వేరే స్టాక్ లో ఉండండి. అట్లా కాదు, నేను ట్రేడింగ్ పరంగా ఇప్పుడు కొనేసి ఒక 10% లో ఎగ్జిట్ అవుతాను, అట్ ద సేమ్ టైం స్టాప్ లాస్ పెట్టుకుంటాను, ఇలా చేస్తానంటే మీ ఇష్టం అండి అది. సో ఇంకోటి పిరమల్ ఫార్మా గురించి అడిగారు. ఓవరాల్ పిరమల్ ఫార్మా కన్నా చాలా ఫార్మా కంపెనీస్, బ్రహ్మాండమైన ఫండమెంటల్స్ ఉన్న కంపెనీస్ చాలా ఉన్నాయి. పిరమల్ ఫార్మా మీద నేను అంత పాజిటివ్ గా తెలియను. దీనికన్నా చాలా కంపెనీస్ గ్రోత్ ఉంటూ డెట్ లేకుండా మంచి భవిష్యత్తు ఉన్న కంపెనీస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. వాటికి వెళ్ళమని చెప్తాను. మీరు చెప్పిన 2 స్టాక్స్ అయితే ఇన్వెస్ట్మెంట్ కి వద్దని చెప్తాను. రైట్ సార్, కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి సార్. కొద్దిమంది సత్యనారాయణ మూర్తి గారు అడుగుతున్నారు, జ్యోతి ల్యాబ్స్ ఈ ప్రైస్ లో తీసుకోవచ్చా అంటున్నారు. 350 ఉంది సార్ ప్రెసెంట్. జ్యోతి ల్యాబ్స్ తీసుకోవచ్చు అండి. ఈ ప్రైస్ లో జ్యోతి ల్యాబ్స్ మీరు ట్రై చేయొచ్చు. ప్లస్ ఇప్పుడు ఏంటి అంటే, కొంచెం ఈ స్టాక్స్ అన్ని కూడా ఎఫ్ఎంసీజీ స్టాక్స్ లో ఒక ర్యాలీ అనేది నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ ఉండడానికి అవకాశం ఉంది. జ్యోతి ల్యాబ్స్ రీసెంట్ ఫాల్ తర్వాత కొంత ఈ లెవెల్లో ఆగొచ్చు. డౌన్ సైడ్ రిస్క్ అయితే పెద్దగా ఉండకపోవచ్చు, మీరు ట్రై చేయొచ్చు. రైట్ సార్, కృష్ణ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. కృష్ణ గారు నమస్కారం. నమస్కారం అండి. మీ డౌట్ నమస్కారం అండి. నమస్తే అండి. సార్, టీవీఎస్ సప్లై చైన్ ఉంచుకోవచ్చండి, అమ్ముకోవాలన్నా? అంటే ప్రాఫిట్ లో ఉన్నారండి? ప్రాఫిట్ అంటే జస్ట్ 1% అండి. ఓకే. సో ఇప్పుడు ఒక చిన్నపాటి ర్యాలీ అనేది, చిన్నపాటి కాదు, కొంచెం లో నుంచి కొంత రికవరీ బాగానే ఉందండి.
ఇట్లా పెరుగుతున్నప్పుడే మీరు తీసేసుకోవడం అంటే ఎగ్జిట్ తీసుకోవడం బెటర్. అంటే ఈ రోజుకి కాదు, గుర్తుపెట్టుకోండి. నేను చెప్పేది ఏంటంటే కండిషన్స్, మార్కెట్ పరిస్థితులను మీరు అంటే ట్రేడింగ్ పరంగానో లేకపోతే ఇన్వెస్ట్మెంట్ మీరు చెప్పలేదు. ఈవెన్ ఇన్వెస్ట్మెంట్ పరంగా అయినా సరే నేనైతే టీవీఎస్ సప్లై చైన్ మీద అంత అద్భుతమైన గ్రోత్ ఉంది, అద్భుతమైన ఫ్యూచర్ ఉంటుంది అయితే అనుకోను. కాబట్టి ఏంటంటే మీరు ఇట్లా పెరుగుతున్నప్పుడు ఒక 10% ఇప్పుడు ఆల్రెడీ మీరు కొన్న రేటు దగ్గర ప్రస్తుతానికి ఉందని మీరు చెప్తున్నారు. ఒక 10% అట్లా పెరగడానికి అవకాశం ఉంది. అంటే 140, 144 అట్లా వెళ్ళొచ్చు. వెళ్ళినప్పుడు ఎగ్జిట్ తీసుకోండి. ప్లస్ రిజల్ట్ కూడా రాలేదు. రిజల్ట్ ముందు ఒక రిజల్ట్ ఎప్పుడో నేను చూడలేదు, నాకు తెలియదు. సో రిజల్ట్ చూసుకోండి. రిజల్ట్ ముందు రోజు మీరు ఎగ్జిట్ తీసుకోవడానికి ప్రయత్నించేయండి. ఎట్లయితే లాభాల్లో కొనసాగుతున్న పరిస్థితి. మనతో పాటు శేషు గారు ఉన్నారు. సార్, మీతో మాట్లాడడానికి సత్యం గారు ఉన్నారు వరంగల్ నుంచి. సత్యం గారు నమస్కారం. మీ డౌట్ అడగండి. శేషు గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. మాట్లాడండి. సార్ నమస్కారం సార్. మాట్లాడండి. నమస్తే. శేషు గారు ఉన్నారు. సార్ ఈ టాటా స్టీల్ ఏంటి సార్, ఫ్యూచర్ ఏంటి సార్ టాటా స్టీల్? స్టిల్ ఫ్యూచర్ ఏంటి అని అడుగుతున్నారు, అంతే కదండి? అవును సార్, అవును సార్. ఉంచండి. టాటా స్టీల్ మీరు ఆల్రెడీ కొనుంటే ఉంచండి. ఇప్పుడు అంటే ఇప్పుడు రీసెంట్ నెంబర్స్ కూడా గొప్పగా రాలేదు, ఎక్స్పెక్ట్ చేసిందే. కాకపోతే ఏంటి అంటే గొప్పగా రాలేదంటే మీకు గ్రోత్ లేదనమాట. కాకపోతే ఒక లాంగ్ టర్మ్ దృష్టిలో పెట్టుకుంటే డెఫినెట్ గా మన ఇండియన్ స్టీల్ కంపెనీస్ కి మంచి ఫ్యూచర్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అటు ఎక్స్పోర్ట్స్ పరంగా కూడా చాలా ఆపర్చునిటీస్ మనకి దొరికే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు టాటా స్టీల్ ని ఆల్రెడీ ఉంటే మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి టాటా స్టీల్ అంతా ఏంటి అంటే డొమెస్టిక్ గానే అంటే ఓవరాల్ బిజినెస్ 90% అంతా కూడా డొమెస్టిక్, ఓన్లీ 10% మాత్రమే ఎక్స్పోర్ట్స్. నా పాయింట్ ఏంటంటే ఇక్కడ నుంచి కొంచెం ఎక్స్పోర్ట్స్ బాగా, టాటా స్టీల్ అని కాదు, అన్ని స్టీల్ కంపెనీస్ కి కొంత ఎక్స్పోర్ట్స్ రెవెన్యూస్ నెక్స్ట్ ఒక 4-5 ఏళ్ళు పాటు అంటే 4-5 ఏళ్లలో యాడ్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి టాటా స్టీల్ ని ప్రస్తుతానికి ఇన్వెస్ట్మెంట్ పరంగా మర్చిపోండి. రైట్ సార్, కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి సార్. నెద్దునూరి విబి శ్రీనివాసరావు గారు అడుగుతున్నారు. ఆల్రెడీ మీరు ఎల్చర్ మోటార్స్ గురించి చెప్పారు. HUL, బజాజ్ ఫైనాన్స్, ఐటీసీ హోటల్స్, ఈ మూడింటి గురించి ఏంటి సార్, ఎలా ఉన్నాయని? HUL ఇప్పుడు హిందుస్థాన్ యూనిలివర్ వాళ్ళు ఈ జస్ట్ అంటే కోవిడ్ టైంలో అంటే 2021 అనుకుంటాను, ఆ టైంలో దగ్గరగా ఒక 2.8 దాకా వెళ్ళింది. ఇంకా తర్వాత రాలేదండి. రీసెంట్ గా కొంచెం పెరిగింది. రీసెంట్ గా కూడా 24 లో 2.9 దాకా 3,000 దాకా వెళ్ళింది. అట్లా ఆ మధ్యలో అట్లా పెరుగుతుంటుంది అండి. అంతకుమించి ఇది సస్టైన్డ్ గ్రోత్ అనేది లేదు. ఇన్వెస్టర్స్ మధ్యలో ప్రాఫిట్ తీసుకోవాలన్నమాట. అలా ప్రాఫిట్ తీసుకోగలిగితే మీరు HUL లో మీరు ప్రయత్నం చేయొచ్చు. బై చేసి మళ్ళీ ఎంతో కొంత తక్కువ ప్రాఫిట్ లో మీరు HUL లో ఎగ్జిట్ కావాలి. లేకపోతే టైం వేస్ట్ అయిపోతుందండి. అది రైట్. కుమార్ గారు ఉన్నారు సార్ హైదరాబాద్ నుంచి. కుమార్ గారు నమస్కారం. మీ డౌట్ అడగండి. శేషు గారు ఉన్నారు. కుమార్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే. శేషు గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. శేషు గారు. సార్ నా దగ్గర జొమాటో ఉంది సార్, ఒక 1000 రేట్ వచ్చేసి 243 ఉంది సార్. అట్లాగే రెండోది వచ్చేసి టైలర్ మేడ్ రెన్యూబుల్స్ 269 1000 ఉంది సార్. మీరు జొమాటో మీరు ఈ మధ్య కాలంలో తీసుకున్నారు. బట్ అది మనకి 50 రూపాయల నుంచి నాన్ స్టాప్ గా పెరుగుతూనే ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే మీరు మార్కెట్లు పడిన టైంలో కూడా ఏమాత్రం కూడా పడ్డం పక్కన పెట్టి పెరగడం చూస్తామంటే ప్రస్తుతానికి అయితే మీరు లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే ఉంచండి. జొమాటో అయితే ఇప్పుడు జొమాటోలో మనకి భారీ ర్యాలీ అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయడం లేదు. జొమాటో ప్రస్తుతం కొంచెం ఈ లెవెల్లో 244 నుంచి 260 మధ్యలోనే ఉండే అవకాశాలు. అంటే ఇక్కడ నుంచి అంటే 260 దాకా వెళ్ళొచ్చు. అంతకు మించి దాని దాటైతే ఇప్పట్లో పెరగకపోవచ్చు. బట్ మీరు కొన్న రేట్ కానీ ఎంతో కొంత మీరు ప్రాఫిట్ లో ఉన్నారు. బట్ లాంగ్ టర్మ్ కి మీరు దీన్ని వదిలేసేయచ్చు, అంటే కంటిన్యూ చేసుకోవచ్చు. ఇక టైలర్ మేడ్ దాని గురించి అడిగారు. SME సెగ్మెంట్ లో ఇటువంటి కంపెనీస్ మీరు చాలా అంటే ఇటువంటి కంపెనీస్ పట్ల చాలా అప్రమత్తంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. వీటి గురించి చెప్పడానికి ఏం లేదండి. మీరు ఇటువంటి ఎగ్జిట్ తీసుకోండి. బెటర్ ఏంటంటే ఎగ్జిట్ తీసుకోండి. రైట్ సార్. మంగళగిరి నుంచి ఆసిఫ్ గారు ఉన్నారు సార్. ఆసిఫ్ గారు నమస్కారం. మీ డౌట్ అడగండి. శేషు గారు ఉన్నారు. సార్ నమస్తే. హలో నమస్తే. మాట్లాడండి.
యా, నమస్తే. ఐడిసి హోటల్ ఎల్ఎండి ఫైనాన్స్ సార్, ఈ రెండు కొనుగోలుకుంటున్నాను. నెక్స్ట్ ముదూట్ ఫైనాన్స్ ను ఇండస్ఇండ్ బ్యాంక్ అవి లాస్ట్ లో ఉన్నాయి, అవి కాస్త డౌట్ఫుల్ ఉన్నాయి సార్ ఆ షేర్స్. అది ITC? ఐడిసి ఫైనాన్స్, ఎల్ఎండి హోటల్, ఈ రెండు కొందాం అనుకుంటున్నాను. నెక్స్ట్ ఒకసారి స్లోగా చెప్పండి, స్లోగా మెల్లిగా చెప్పండి. సరే సార్, నెక్స్ట్ మార్కెట్ ర్యాలీ ఫర్దర్ కనబడుతుంది సార్ నాకు. కాస్త మైనర్ కరెక్షన్ గా పెరిగే సూచనలు కనబడుతున్నాయి, దాని గురించి చెప్పండి సార్ డీటెయిల్ గా. మీరు అడిగిన ప్రశ్నలో నాకైతే అర్థమే, మీరు ఫాస్ట్ గా చెప్పేశారు. ఆసిఫ్ గారు చెప్పండి. ఒక్కసారి మెల్లిగా అడగండి. ఏంటి ఐటీసీ హోటల్ సార్, ఐటీసీ హోటల్స్, ఓకే. ఎల్ఎండి ఫైనాన్స్, ఎల్ఎన్టీ ఫైనాన్స్, ఈ రెండు ఇందాక చెప్పారు. ఓకే, ఈ రెండు కొందాం అనుకుంటున్నాను. కొందాం అనుకున్నారు. అంతే రైట్ సార్, ఈ రెండు తీసుకోవాలనుకుంటున్నారు సార్, ఎలా ఉంది? ప్రజెంట్ తీసుకోవచ్చా? ఇప్పుడు మీరు అడిగిన స్టాక్స్ కన్నా దీనికన్నా వేరే, ఇప్పుడు ఐటీసీ అయితే ఐటీసీ హోటల్స్ మీరు తీసుకోవచ్చు. ఎల్ఎన్టీ ఫైనాన్స్ కూడా పర్లేదు. ఇది బాగా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరినీ బాగా సతాయించింది. అంటే నా ఉద్దేశం ఏంటంటే అడిగారు కాబట్టి చెప్తున్నాను, ఓకే తీసుకోవచ్చు. బట్ దీనికన్నా వేరే స్టాక్స్ ఉన్నాయండి ఎన్బిఎఫ్సిస్ లో. దీనికన్నా అంటే నా చాయిస్ ఏంటి అంటే 5 స్టార్ ఫైనాన్స్ ఎంత క్లీన్ గా గ్రోత్ ఉంది అనేది చూడండి. హైయెస్ట్ సిఏజిఆర్ ఉంది, హైయెస్ట్ ప్రాఫిట్స్ ఉన్నాయి. అటువంటి స్టాక్స్ లో వెళ్ళండి. ఎల్ఎన్టీ ఫైనాన్స్ మీకు స్లోగా ఉంటుంది, మార్కెట్ పెరిగితే ఆబ్వియస్లీ ఎంత తగ్గచ్చు. అట్లాగా మీకు మంచి రిటర్న్స్ రావాలంటే అటు వెళ్ళండి, లేకపోతే పూనావాలా తీసుకోండి. ఎన్బిఎఫ్సిస్ లో ఐటీసీనే కంటిన్యూ, ఐటీసీ హోటల్స్ తీసుకోవచ్చు. ఇక ఫైనాన్స్ లో ఎన్బిఎఫ్సిస్ లో పూనావాలా ఒకటి, 5 స్టార్ ఒకటి, ఈ రెండింటి మీద మీరు దృష్టి పెట్టండి. రైట్ సార్, బెంగళూరు నుంచి ఉన్నారు శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్కారం. శేషు గారు ఉన్నారు, మీరు డౌట్ అడగండి. నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్తే అండి. ఓకే అండి, నాది బ్లూ స్టార్ అండి. బ్లూ స్టార్స్ తీసుకున్నాను 1630కి. అదొకటేమో కేఫిన్ టెక్ అండి. బ్లూ స్టార్ హోల్డ్ చేయండి అండి. లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే హోల్డ్ చేయండి. ఈసారి సమ్మర్ ఏంటి అంటే కొంచెం మనకి ఫిబ్ లో అట్లా ఫిబ్రవరి నుంచి కొంచెం వేడి ఎక్కువ ఉండేది. రీసెంట్ గా మన ఇండియాలో ఒక చేంజ్ ఏంటి అంటే ఈ సమ్మర్ లో మరి ముఖ్యంగా లాస్ట్ ఒక 1.5 month గా దాదాపు అటు బెంగళూరు కావచ్చు, ఇక్కడ హైదరాబాద్ కావచ్చు, నిన్న కూడా మనకి హైదరాబాద్ లో వర్షం పడింది. అంటే కొంచెం ఈ మేలో ఇంత అంటే బాగా వేడి ఉండాల్సిన టైంలో వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొంచెం ఈ ఏసీ డిమాండ్ అనేది తగ్గిందండి. బట్ ఏదో ఒక సీజన్ తగ్గినంత మాత్రాన మనం దూరంగా పెట్టాలని కాదు. బట్ లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే బ్లూ స్టార్ అనేది బాగుండే అవకాశాలు ఉన్నాయి. తర్వాత మెయిన్ ఏంటంటే వీళ్ళకి కమర్షియల్ అండి, వీళ్ళ బిజినెస్ అంతా కూడా ఎక్కువ 50% కమర్షియల్ అనమాట. కాబట్టి లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే మీరు బ్లూ స్టార్ ని మీరు కంటిన్యూ చేసుకోండి. ఫర్దర్ గా యాడ్ అయితే ఇక్కడ వద్దు. బిలో 1500 వచ్చినప్పుడు అంటే 1420, 1440 కూడా 1400 దగ్గర స్టేబుల్ అయ్యే అవకాశం ఉంది, అక్కడ మీరే యాడ్ చేసుకోండి. రైట్ సార్, థ్యాంక్ యూ శేషు గారు. మార్కెట్కి సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్ న్యూస్.